కాశీబుగ్గ తొక్కిసలాట బాధిత కుటుంబాలను మంత్రి ఆనం పరామర్శించారు. తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే కలెక్టర్ నివేదిక వస్తుందని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లా అధికారికి, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం ఈవెన్ మన లిస్టులో అంటే దేవాదాయ శాఖ జాబితాలో లేని ఆలయాలు, ప్రైవేట్ వాళ్ళు నిర్మాణం చేసుకున్న, దాతలు నిర్మాణం చేసుకున్న ఆలయాలను కూడా ఏమేమి ఆలయాలు ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, దానికి ఎవరు దాతలు ఎవరు కర్తలు అనేటువంటి విషయం వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబర్స్ తోటి, మొబైల్ నెంబర్స్ తోటి ఇవ్వడానికి అప్పుడే ఒక ఆలోచన చేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ఆనాడు ఉన్నటువంటి అధికారులు కొంతవరకు సేకరించారు. తర్వాత ఆ దాడులు ఆగిపోయాయి, వాళ్ళు కూడా దాన్ని పూర్తి చేయడం ఆపేశారు. ఇవాళ ఇది దాడి కాకపోయినా జరిగిన దాంట్లో ఎవరి పొరపాట్లని ఎత్తి చూసేదానికన్నా జరిగినటువంటి పొరపాటు వల్ల 9 మంది ఇవాళ మన ప్రాంతం వాళ్ళు ఒక ఆలయ పరిధిలో ప్రాణాలు కోల్పోయారని అంటే ఇది ఆ దాతలను లేకుంటే నిర్మాణకర్తలను అడగలేం. ప్రభుత్వం అందుకని ఇప్పటికే ఒక ఆలోచన చేశాం. రేపు అడ్వైజరీ కమిటీలో కూడా డిస్కస్ చేసి అన్ని ఆలయాలు ఈ రాష్ట్రంలో స్వంతంగా నిర్మాణం చేసుకున్న ఆలయాలు, ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయాలు ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ప్రభుత్వ నిధులు అవసరం లేకున్నా వాటన్నిటినీ ఒక ప్రత్యేక జాబితాగా తయారు చేసి ఆ జిల్లాల అధికారుల దగ్గర, దేవాదాయ శాఖ అధికారుల దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర ఆ నివేదికని ఉంచాలి అనేటువంటి దానిలో ఒక ప్రయత్నం కొనసాగించాలని ఇప్పుడే అనుకోవడం జరిగింది. దానికి తగ్గటువంటి ఆదేశాలు మేము తిరిగి మళ్ళీ అందరూ కూడా కూర్చున్న తర్వాత పూర్తి నివేదిక తీసుకొని ఒక నిర్ణయం ప్రకటించాలి.